హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈరోజు వీడియోలో మనము బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించి, అలాగే తామా మూవీకి సంబంధించి, అలాగే మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన మాస్ జాతర మూవీకి సంబంధించి, అలాగే ఫైనల్గా రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే ఎంటైర్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా భాను దర్శకత్వంలో మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన మాస్ జాతర మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 45 కోట్ల రూపాయలు. అయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,75,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,94,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ రోజు ఈ సినిమా దాదాపు 1,90,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11,36,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 13,40,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా భాను దర్శకత్వంలో మన రవితేజ గారు ఇంకా శ్రీలీల ప్రధాన పాత్రలు నటించిన మాస్ జాతర మూవీ మొదటి 3 రోజుల్లో ఈ రోజు రిపోర్ట్తో కలుపుకొని దాదాపుగా 14,90,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. మరి సినిమా బడ్జెట్ వచ్చేసి 45 కోట్ల రూపాయలు. మరి ఈ కలెక్షన్లను చూస్తుంటే ఈ సినిమా తన బడ్జెట్ రికవరీ చేయగలదా లేదా అనేది చిన్న డౌట్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆయుష్మాన్ ఖురాన్, రష్మిక మందాన ప్రధాన పాత్రలు నటించిన తామా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 145 కోట్ల రూపాయలు. మరి ఈ సినిమా మొదటి 12 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమాని మెయిన్గా 2 లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరిగింది, మన తెలుగులో ఇంకా హిందీ లాంగ్వేజ్లో. సో మొదటి 12 రోజుల్లో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 132,56,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 13వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 5,13,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 2,65,00,000 రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా 14 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 140,34,00,000 రూపాయలని, అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 168,05,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఆయుష్మాన్ ఖురాన్ ఇంకా రష్మిక మందాన నటించిన తామా మూవీ మొదటి 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 192,37,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. బడ్జెట్ వచ్చేసి 145 కోట్ల రూపాయలు. ఆ విధంగా చూసిన సినిమా 190 కోట్లను దాటింది కాబట్టి ఈ సినిమా ఇంకా 2 రోజుల కలెక్షన్స్తో 200 కోట్ల క్లబ్లో అడుగు పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా సూపర్ హిట్ ట్యాగ్ను కూడా సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన దర్శక ధీరుడు రాజమౌళి గారి దర్శకత్వంలో మన బల్లాల దేవుడు ఇంకా బాహుబలి ప్రధాన పాత్రలు నటించిన సినిమా బాహుబలి. ఆ సినిమా 2 పార్ట్లు కలిపి మనకు బాహుబలి ఎపిక్ రూపంలో 10 సంవత్సరాల తర్వాత థియేటర్లో మన ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 18,14,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 3వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6,37,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాకి సంబంధించి మెయిన్ కలెక్షన్స్ హిందీ లాంగ్వేజ్ నుంచి ఇంకా మన తెలుగు లాంగ్వేజ్ నుంచి మాత్రమే రావడం జరుగుతుంది కాబట్టి దాదాపు 2,75,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి 27,26,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 32,65,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా దర్శక ధీరుడు ఏదైతే వండర్ క్రియేట్ చేయడం జరిగిందో దాదాపు 10 సంవత్సరాల తర్వాత, అప్పుడు ఆ సమయంలో ఎవరైతే చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు చూడలేరో ఆ వండర్ని మళ్ళొకసారి మన ముందుకు తీసుకొచ్చి అప్పుడున్న చిన్నపిల్లలు కూడా ఇప్పుడు చూసే విధంగా చేసిన రాజమౌళి గారి బాహుబలి ఎపిక్ సినిమా మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 45,91,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా 2 రోజుల కలెక్షన్స్తో 50 కోట్ల క్లబ్లోకి అయితే చేరుతుంది. మరి లాంగ్ రన్లో రిలీజ్గా రిలీజ్ అయిన ఈ సినిమా ఇంకా ఎన్ని కోట్లను వసూలు చేస్తుందో చూడాలి. గైస్, ఫైనల్గా 2025లో రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఈ ఇయర్లో ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్ని బ్రేక్ చేసి ఫైనల్గా చావా రికార్డ్ని కూడా బ్రేక్ చేసి కాంతారా చాప్టర్ 1కి సంబంధించిన ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 125 కోట్ల రూపాయలు. రిషబ్ శెట్టి నటించి ఆయన దర్శకత్వం వహించిన మరి కాంతారా మూవీకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్ అన్ని లాంగ్వేజ్ నుంచి ఎంతవరకు రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, మెయిన్గా ఈ సినిమా ఓన్ మార్కెట్ అయిన కర్ణాటక మార్కెట్ నుంచి గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 254,45,00,000 రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత తెలుగు మార్కెట్ నుంచి మన మార్కెట్ నుంచి దాదాపుగా 108,25,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. అలాగే కేరళ నుంచి 58,35,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. అలాగే తమిళనాడు మార్కెట్ నుంచి 76,65,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే మెయిన్గా నార్త్ ఇండియా హిందీ మార్కెట్ నుంచి దాదాపుగా 260 కోట్లను వసూలు చేయడం జరిగింది గ్రాస్ కలెక్షన్ రూపంలో. మెయిన్గా ఏదైతే ఓన్ మార్కెట్ ఉందో ఓన్ మార్కెట్ నుంచి 255 కోట్లు వసూలు చేస్తే హిందీ మార్కెట్ నుంచి 260 కోట్లు వసూలు చేసింది. అంటే ఓన్ మార్కెట్ కంటే కూడా నార్త్ ఇండియా మార్కెట్లో ఈ సినిమాకి సంబంధించిన గ్రాస్ కలెక్షన్ అనేది ఎక్కువగా వసూలు చేసింది. సో ఫైనల్గా ఈ సినిమా అన్ని
లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఫైనల్ రిపోర్ట్ వచ్చేసి 757 కోట్ల 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 122 కోట్ల 30 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా రిషబ్ శెట్టి నటించి ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 సినిమా దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు వరకు 880 కోట్ల రూపాయలను వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 125 కోట్ల రూపాయలు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి 2025లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా అయితే తన పేరైతే నమోదు చేసుకోవడం జరిగింది. సో ఫైనల్గా ఇదనమాట బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించి, తామా మూవీకి సంబంధించి, మాస్ జాతర మూవీకి సంబంధించి, కాంతారా మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.